ఉదయకాలం వాక్య ధ్యానం నిమిత్తమై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం 20 చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పారు. చాలా మంది వ్యక్తులు ప్రియ దేవుని బిడ్డలారా అందరూ వాళ్ళే ఆలోచన చేయరు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే అందరూ ఒక విధానంలో ఆలోచన చేస్తే కొంతమంది ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో పౌలు ప్రియ దేవుని బిడ్డలారా అగ్రగార్జుడు అని చెప్పొచ్చు, లేక ప్రథముడని చెప్పొచ్చు. అపోస్తలుడైన పౌలు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పరిచర్యలో అద్భుతంగా వాడబడిన వాడు, దేవుని సన్నిధిలో బలమైన సాధనము, అలాగే దేవుని సేవ చేసిన వాళ్ళలో ఉన్నతమైన పరిచర్య చేసిన వాడు అపోస్తలుడైన పౌలు అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా పాత నిబంధనలో దావీదు ఎలాగైతే అత్యధికమైన కృపను పొందుకున్నాడో ఈ యొక్క క్రొత్త నిబంధనలో కూడా సౌలు అధికమైన కృపను లేక అత్యధికమైన కృపను పొందుకున్నట్లుగా మనకు కనబడతా ఉంటది. అపోస్తలుడైన పౌలు ప్రియ దేవుని బిడ్డలారా సామాన్యమైన వ్యక్తి కాదు. యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత, యేసు ప్రభు పునరుద్ధరణై ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ లో ప్రియ దేవుని బిడ్డలారా 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ 11 మంది కలిసి మత్తయి అనే ఒక వ్యక్తిని వాళ్ళు ఎన్నుకుంటారు, అభిషేకిస్తాడు. 12వ వాడిగా శిష్యులు గుర్తించారు, కానీ చరిత్రలోనికి వెళ్ళి చూస్తే మత్తయిని దేవుడు గుర్తించినట్టుగా ఎక్కడ కూడా బైబిల్లో కనబడదు. మత్తయి ఏర్పాటు చేసుకున్నారు, చీట్లు వేశారు, ఆయన పేరుని తీశాడు. 12వ వాడు మత్తయి అని వాళ్ళకై వాళ్ళు ఎన్నుకున్నారు, కానీ దేవుడు ఎక్కడా కూడా వారిని మత్తయితో మాట్లాడినట్లుగా, మత్తయిని ఎన్నుకున్నట్లుగా, మత్తయి నాకు ఇష్టమైన వాడు అన్నట్లుగా, అతడు నా ఏర్పాట్లో ఉన్నట్టుగా బైబిల్ ఎక్కడ కూడా కనబడదు. ఎక్కడ కూడా మత్తయిని గురించి పెద్ద ప్రస్తావన దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు చరిత్ర మనకు చూస్తే ఆ యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే, అపోస్తలుడైన పౌలు పరిచర్య యేసు ప్రభు 12 మంది శిష్యుల కన్నా గొప్ప పరిచర్య చేశాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు కదా, నేను అపోస్తలులలో కన్నా ఎవరిలో నేను తక్కువ వాడను కాను అని మాట్లాడతాడు. యేసు ప్రభుని డైరెక్ట్ గా చూసి ఆయనతో సహవాసం చేసిన వారు, ఆయనతో సహపంతిని ఆచరించిన వాడు, ఆయనతో నడిచేవాడు, ఆయనతో పరిచయం చేసిన వాళ్ళని ఈ 12 మందిని ప్రియ దేవుని అపోస్తలులుగా గుర్తించబడ్డారు. వారిలో మత్తయిని వాళ్ళు ఎన్నుకున్నారు, కానీ మత్తయిని దేవుడు కన్సల్ట్ చేయలేదు, మత్తయిని దేవుడు గుర్తించలేదు. అయితే గుర్తించింది ఎవరినంటే అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా ఇతడు యెహోవా విట్నెస్, యెహోవా సాక్షి, ఇతడు ధర్మశాస్త్రమును చదివినవాడు. డబుల్ MA అపోస్తలుడైన పౌలు డబుల్ MA. ఆయన ఫిజికల్ గా ఎలా ఉంటాడంటే పొట్టిగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, అలాగే దేవుని బిడ్డలారా కొంచెము వంగి ఉంటాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే పొట్టిగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, కొంచెము వంగి ఉంటాడు. ఆయన బలహీనమైన మనిషి, శారీరకంగా ఏ మాత్రం కూడా ఆరోగ్యవంతుడు ఆయన కానే కాదు. కానీ ఆయన ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఆయన సుదీర్ఘ కాలం ప్రయాణం చేసి ఆయన ఖండాంతరాలు దాటి దేవుని సువార్తను ప్రకటన చేసిన వాడు అపోస్తలుడైన పౌలు. ఈ యొక్క బైబిల్లో వెనక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే కొన్ని మ్యాప్లు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసిన ప్రాంతాలు అని చెప్పి కొన్ని మ్యాపులు అక్కడ కనబడతాయి. ఆ దేశాలన్నిటినీ అపోస్తలుడైన పౌలు నడుచుకుంటూ సంఘాలు గడుతూ సువార్త పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని పనిని ఆయన కొనసాగించిన వాడై ఉన్నాడు. ఒక్క మాట మీకు చెప్పాలంటే 11 మంది శిష్యులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళు సువార్త పరిచర్య చేసి అక్కడ సంఘాలు స్థాపించారు. కానీ అపోస్తలుడైన పౌలు మాత్రం ఒక ప్రాంతంలో ఆయన పరిచర్య చేయలేదు, ఒక ప్రాంతానికి ఆయన పరిమితం కాలేదు, ఒకే చోట ఆయన ప్రియ దేవుని బిడ్డల సంఘము కట్టలేదు. కానీ అపోస్తలుడైన పౌలు విస్తృతమైన పరిచర్య చేస్తూ వస్తాడు.
ఆయన ఏమంటాడు అంటే చూడండి 12:7, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. అపోస్తలుడైన పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన దర్శనం, ఆయన పరిచర్య, ఆయన ఆరాధన, ఆయన ఎన్నుకున్న విధానము, ఆయన ప్రత్యక్షతలు చాలా నానా విధములుగా ఉన్నాయి. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన యూదుడు, ఆయన రోమీయుడు, ఆయన జ్ఞాని, ఆయన MA చదివాడు. అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రమును గమాలీయేలు పాదముల యొద్ద వేద విద్యను అభ్యసించాడు. ఈ ప్రత్యక్షతలన్నిటిని బట్టి నేను ఎక్కడైనా అతిశయిస్తానేమో, గర్విస్తానేమో, దేవునికి దూరం అయిపోతానేమో అని చెప్పి ఆయన నా శరీరమందు ముళ్ళు పెట్టాడు. ముళ్ళంటే ఏంటి? సమస్య. ముళ్ళంటే ఆటంకం, ముళ్ళంటే వ్యతిరేకత, ముళ్ళంటే అవమానం, ముళ్ళంటే జబ్బు. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ముళ్ళు ఉంటుంది. నేను ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ముళ్ళు గురించి నాకు చెప్తారు. మా ఆయన మాట వినరండి, నా పిల్లల మాట వినరండి, అదొక ముళ్ళు. నా భార్య మాట వినరండి, అదొక ముళ్ళు. మేము ఎంత కష్టపడినా మా కష్టార్జితం వడ్డీకి కడతాం, అదొక ముళ్ళు. శరీరం నిండా రోగాలు, అదొక ముళ్ళు. సమాధానం లేదు, అదొక ముళ్ళు. బంధువులు విడిచిపెట్టారు, అదొక ముళ్ళు. వ్యాపారాలు కలిసి రావట్లా, అదొక ముళ్ళు. ఉద్యోగం రావట్లా, అదొక ముళ్ళు. దేవుని బిడ్డలారా, ఇలాగా ఏ ఇంట్లోనికి వెళ్ళినా ఏదో ఒక ముళ్ళు ఉంది. ఎందుకు అంటే నాకున్న ప్రత్యక్షతలో అనేకములు నేను హెచ్చిపోకుండా ప్రభువు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? శరీరం అంతా ఆయనకి పెట్టాడు. మనకెక్కడో ముళ్ళు ఉంది. ఆమె వాళ్ళు చెప్పారు కదా, పిల్లోడు, భర్త, భార్య, అప్పు, అనారోగ్యము, సమస్య, వ్యతిరేకత, అసమాధానము, ఏదో ఒక ముళ్ళు ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు ఎందుకుంది అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనుషుడు హెచ్చిపోకుండా నిమిత్తం, మనుషుడు గర్వించకుండా ఉండు నిమిత్తం. అందుకనే ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాకు కడుపు నిండా ఆహారం ఇస్తే మనసును గర్వించి యెహోవా ఎవడని తిడతానేమో, కడుపు నిండా భోజనం ఇవ్వద్దు. ఒకవేళ అసలు లేకుండా చేస్తే, దేవుడే ఉంటే నాకు ఈ పరిస్థితులు ఎందుకని మరలా నిన్నే తిడతానేమో. అందుకని ఏం చేయాలి? అసలు లేకుండా చేయొద్దు, భరీగా తిని పడుకునేలాగా చేయొద్దు. అంటే కళ్ళు పొరలు గమ్మి దేవుడు ఎవడో అని తిట్టేలాగా, అంత గర్వించేలాగా దీవెనొద్దు. ఏమీ లేకుండా నన్ను దరిద్రుని చేశాడని తిట్టుకునేలాగా నన్ను దీవించొద్దు. ఏ రోజుకి ఏది కావాలో అది నాకు అనుగ్రహించమంటాడు. అలాంటి అపోస్తలుడైన పౌలు ఆయన ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా నాకు ముళ్ళు ఉంది, దాన్ని తీసేయి. నాకు ముళ్ళు ఉంది, దానిని తీసేయి అని మాట్లాడుతూ ఉండగా దేవుని బిడ్డలారా, దేవుడు సమాధానం ఇస్తాడు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయనతో చెప్పాను. ఫోన్ ఉందండి, ఛార్జింగ్ తీస్తే తగ్గిపోయింది, ఛార్జింగ్ పుని పెడితే ఛార్జింగ్ అయింది. బండి ఉందండి, పెట్రోల్ పోడితే నడిచింది, పెట్రోల్ పోయిపోతే నడవదు. మొక్క ఉందండి, నీళ్లు పోస్తే బతికింది,
నీళ్లు పోయిపోతే వాడిపోయింది. అంటే ఎప్పటికప్పుడు దానిని ఛార్జ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దానిని పోషిస్తూ ఉండాలి. అలాంటి ఒక అనుభవం లేకపోతే ఏమవుతుందంటే దేవుని మీదే అయాసపడేలాగా మనం మాట్లాడతాం. అందుకని ముమ్మారు నేను ప్రార్థన చేశాను, నా శరీరం ముందు ముళ్ళు తీయమని ముమ్మారు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలు. ప్రభువా ఈ రోగం తీసేయంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలు. ఈ అప్పు తీరాలి, నా కృప నీకు చాలు. ఈ పరిస్థితులు మారాలి, నా కృప నీకు చాలు. ఇది సమాధానమా? కాదు ప్రియ దేవుని బిడ్డ. కృప నీకు చాలు అనేది సమాధానం కాదు. కానీ కృపే తోడుగా ఉంటే, కృపే నీతో ఉంటే నువ్వెక్కడ ఉన్న దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీ బిడ్డకు విజయాన్ని ఇస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, నీ వ్యాపారానికి విజయాన్ని ఇస్తాడు, నీ ప్రయత్నాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వెక్కడైతే ప్రార్థన చేస్తావో అక్కడ నుంచి దేవుడు నిన్ను లేపువాడు. బైబిల్లో మొట్టమొదట కృప పొందుకున్నవాడు నోవహు అయితే అత్యధికమైన కృపను పొందుకున్నవాడు దావీదు. క్రొత్త నిబంధనలో కృపను పొందుకున్న వాళ్ళు ఎవరో చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని దావీదు వంశస్థుడును యోసేపు పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాపాత్రురాలా, నీకు శుభములు, ప్రభువు నిన్ను నీకు తోడై ఉన్నాడు చెప్పాను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమని ఆలోచించుకుంటూ ఉండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆమె దయాపాత్రురాలా, నీకు శుభము. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ కాలంలో అంటే యేసు ప్రభు పుట్టే ఆ కాలంలో ఎంతో మంది యవన కన్యకలు వాళ్ళ యవనత్వాన్ని లేక కన్యత్వాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ మెస్సయ్య తన గర్భమందు పుట్టాలని ఆశ కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళంట. అంటే పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి, భయం కలిగి ఉండాలి, ఈ ఆలోచనలన్నీ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా అవన్నీ కలిగి ఉన్నది ఎవరంటే మరియా. గాబ్రియేలు దూత భూలోకంలోనికి వచ్చి మరియను చూసినప్పుడు మరియతో దేవుని దూత మాట్లాడుతున్న మాట. ఒక వ్యక్తి దగ్గరికి దేవుని దూత రావాలి అంటే ప్రార్థన ఉండాలి, భక్తి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. కృప పొందుకోవటం అంటే, నోవాహు కృప పొందుకోవటం అంటే ఎలాంటి వాడు? ఇప్పుడు దేవుని బిడ్డలారా తన భార్యను బిడ్డను కట్టుకున్నాడు, కోడలను కట్టాడు. అలాగే ఇప్పుడు దేవుని బిడ్డలారా వాడను కట్టాడు, ప్రత్యేకించబడ్డాడు. దేవుని దృష్టిలో నోవాహు దేవుని కృప పొందుకున్నవాడై ఉన్నాడు. ఇక్కడ మరియను ఉద్దేశించి అదేమాట, దయాప్రాప్తురాలా, నీకు శుభవచనం. శుభవచనం అర్థం కాలేదు. ఆమె దయ కలిగిందని తనకు తెలియదు. అలాగే దేవుడు ఒక దూతను తన దగ్గరికి పంపించి శుభవచనము తెలియజేస్తాడని తనకి తెలియదు. కానీ అక్కడ మాట్లాడుతుంది, నీకు శుభము. తను చిన్న వయసు ఆలోచన చేసుకుంటూ ఉంది. దేవుని బిడ్డలారా దేవుడు కలిసిన, దేవుని దూత దర్శించిన, దేవుని వాగ్దానం వచ్చిన, దేవుని స్వరం వినబడిన కొంచెం కంగారు పడిపోతాం. దేవాలయంలో సమూయేలు ఏలీ దగ్గర ఉండగా సమూయేలుతో దేవుని స్వరం వినబడింది. స్వరం వినబడితే దేవుని బిడ్డలారా ముమ్మారు పిలిచినాను, సమూయేలుకి అర్థం కాదు. మనోహ భార్యను దేవుడు దర్శిస్తాడు. అలాగే గిద్యోన్ని దేవుడు దర్శిస్తాడు. గిద్యోన్ని దేవుడు దర్శిస్తాడు. ఇలాగా కొంతమంది కొన్ని సందర్భాలలో దేవుడు దర్శించినప్పుడు వాళ్ళకి అది అర్థం కాదు.
దేవుడా కానా కన్ఫర్మ్ చేసుకోలేకపోయారు. దైవికమైన భాష, దేవుని దర్శనం, దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎలా దీవిస్తాడు, ఎప్పుడు దీవిస్తాడు, ఎలాంటి అర్హతను అడుగుతాడు, ఈ విషయాలు తెలియాలి అంటే మనం వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యము దగ్గర ఉండాలి, వాక్యమును నీ జీవితంలో అన్వయించుకోవాలి. దేవుని బిడ్డ దయాపాత్రురాల నీకు శుభము అని ఎప్పుడైతే ఆ మాట వినబడిందో కంగారు పడిపోయి దేవుని బిడ్డలారా ఆలోచించుకుంటూ ఉండగా దేవుని కృప నీకు తోడై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృప నీవు పొందుకున్నావు. దయాపాత్రురాల బాగానే ఉంది. దేవుని కృప నీవు పొందుకున్నావు, బాగానే ఉంది. ఆ తర్వాత నీవు గర్భవతి అవుతావు. నీ గర్భములో నుంచి ఒక ఖడ్గము దూసుకొని వెళుతుంది. 2 వార్తలు మంచివి. దయాపాత్రురాల దేవుని కృప పొందుకున్నావు, కానీ నీవు గర్భవతి అవుతావు. నీ గర్భములో నుంచి ఒక ఖడ్గము దూసుకొని వెళుతుంది. దేవుని ప్రణాళిక మన మీద ఉన్నప్పుడు, దేవుని కనుదృష్టి మన కుటుంబం మీద పడినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదట ఆయన నిన్ను దర్శించే వాడై ఉన్నాడు. ఒప్పుకుంది, అనుమతి ఇచ్చింది, దేవుని చిత్తానికి లోబడింది, కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంది, వివాహాన్ని వాయిదా వేసుకుంది. దేవుని బిడ్డలారా వెంటనే యేసు ప్రభువు పుట్టాడు, ధన్యురాలయ్యింది, లోకానికి రక్షకుడు వచ్చాడు, ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, చీకట్లో నడుస్తున్న జనులు వెలుగులోనికి చూశాడు. ఒక రోజు ఆయన ప్రసంగం చేస్తుంటే అక్కడ ఉన్న 1000 మంది ఆయన్ని చూసి, ఆయన మాటలు విని, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన దీవెన, ఆయన పరిచర్య, ఆయన విధానం, ఆ మూర్తి భావించిన స్వభావం, ఆ తేజస్సు, ఆ ప్రేమ అండి 3 రోజులు ఆయన్ని చూసుకుంటూ ఆహారం నీళ్లు లేకుండా ఉండాలండి. ఆయన్ని మాటలు వింటే ఆకలి అవ్వదు. మనుషుడు రొట్టె వలన కాదు అని అనుకుంటాడు, ఆకలి అవ్వదు. ఆయన ఎదురుగా ఉంటే సమస్య ఉండదు. ఆయన మనతో ఉంటే లోకాన్ని జయించినంత ధైర్యం ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడింది. ప్రభువే నాతో ఉంటే, ప్రభువే నన్ను దీవిస్తే, ప్రభువే నాతో మాట్లాడితే, ప్రభువే నన్ను దయాపాత్రాలంటే, ప్రభువే కృప పొందావు అంటే, ఆమేన్, నీ చిత్తం ఏదైనా నేను దానికి లోబడి పనిచేస్తాను. 2 చేతుల పైకి దేవుని బిడ్డ ఆయన చిత్తాన్ని నీ కుటుంబంలో ఏదన్నా జరిగటానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే నువ్వు వద్దనకూడదు. ప్రభువా నీ చిత్తము నాలో, నా బిడ్డల్లో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో నెరవేర్చు. అదే ప్రార్థన. దయాపాత్రురాల నీకు శోభము కలుగు. దేవుని కృప నీవు పొందుకున్నావు. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం మేము ఆలోచన చేస్తూ ఉండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతుంది. దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. మరియా కృప పొందింది కనుకనే క్రీస్తు ఆమెను గర్భమందు పుట్టాడు. యేసు ప్రభువు ప్రసంగం చేస్తున్న సమయంలో 1000 మంది అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న స్త్రీలు మాట్లాడుకుంటున్న మాట, ఈయనను కన్న తల్లి, ఈయన కురిసిన స్తన్యము ఎంత గొప్పదో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు యేసు ప్రభు తన ప్రసంగాన్ని ఆపి ఆయన అంటాడు కదా, నా తల్లి కన్నా
నా తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో వారి ధన్యులని యేసు ప్రభు మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో నిలబడండి. ప్రభు కృప మన మీద ఉంటుంది. దేవా, నన్ను దర్శించు, నా ఇంట్లోనికి రా, నీ కృప నాకు కావాలి అని నీవెప్పుడైతే అడుగుతావో నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని యేసయ్య దీవిస్తాడు. ఉన్నతమైన స్థితిలో ఆయన ఆశీర్వాదకరంగా మార్చేవాడు. విశ్వాసముతో నిలబడండి. దేవుని బిడ్డలారా, ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. మరియ లోబడింది, మరియ అంగీకరించింది, మరియ ఒప్పుకుంది, మరియ దయ పొందుకుంది, మరియ కృప పొందుకుంది, మరియ యేసయ్యకు జన్మనిచ్చింది. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున చాలా మంది ఆమె దైవత్వమును చూస్తారు. దైవత్వము మరియలో చూడకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినగా బిడ్డగా ఆమెను మనం చూడాలి. ఎప్పుడైతే ఆమెను ఎందుకు దేవుడు ఆమెను హెచ్చించాడు అంటే దయ కలిగి ఉంది. ఆయన కృప ఆమె మీద ఉంది. విశ్వసించి నువ్వు నమ్మి ప్రార్థన చేసి దేవుని సేవకు, వాక్యానికి, యేసయ్యకు ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో ఆయన కృప నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద ఆవరిస్తుంది. తల వంచండి ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, సత్యస్వరూపి, కృప సమృద్ధినిచ్చువాడా, నీకు మహిమ. దేవా, అపోస్తుడైన పౌలు ముమ్మారు ప్రార్థన చేశారు, తన శరీరమందు ముళ్ళును తీయమని. కానీ నా కృప నీకు చాలని మీరు వాగ్దానం చేశారు. దయాపాత్రురాల, నీకు శుభము. దేవుని కృప నీవు పొందుకున్నావని గాబ్రియేలు దూత మరియతో మాట్లాడి, యేసయ్యా, ఇక్కడ ఉన్న బిడ్డలందరి పైన నీ కృపను ఉంచాను. ప్రతి ఒక్కరూ నాయన నీ కృపకు పాత్రులుగా వారు ఉండాలి. వారింట్లోనికి మీరు వెళ్ళండి, వారి స్థితిని చూడండి, వారిని ఆశీర్వాదకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.